రైట్. ఒకసారి కాంగ్రెస్ నేతలు మీ సభ గురించి, నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. చెనగాని దయాకర్ మీకు తెలుసు. ఉమ్, గతంలో నిరుద్యోగుల పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తి. సో ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఈయన నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డారా? నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు ఏ ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఆ? కొంతమంది నిరుద్యోగుల ముసుగు వేసుకొని దళారులు దొంగలు ఇవాళ రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయి మేము నిరుద్యోగులు మాట్లాడితే వాళ్ళని మేము నిరుద్యోగులు పరిగణించాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ లైబ్రరీలలో లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలలో ఇవాళ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం తీర్చిదిద్దాలనేది మా యొక్క సంకల్పం. ప్రైవేటు రంగాలలో ప్రభుత్వ రంగాలలో సో అట్లా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నాడు క్లియర్ గా. సో ఇప్పుడు- మీరందరూ కూడా నిరుద్యోగులు కాదు, దళారులు దొంగలు అని చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు? దళారులు దొంగలు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. దళార్లు దొంగరంటే నిజంగా అనవసరంగా పళ్ళు రాలగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు చెప్తున్నాం. ఎందుకంటే అసలు ఏ అర్హత లేని వ్యక్తులు కూడా ఈ రోజు మా నిరుద్యోగుల గురించి తప్పుడు కూతలు కూస్తే మాత్రం మర్యాదగా ఉండదు. సీరియస్ గా చెప్తున్నాము. ఎందుకంటే మీలాగా పార్టీ ముసుగులో, రాజకీయ ముసుగులో కొన్ని ఎంట్రన్స్లలో మార్కులు రాకపోయినా కొన్ని సీట్లు సంపాదించుకొని ఈరోజు డాక్టరేట్ పట్టా పొందిన చరిత్రలు మాకేం లేవు. మేము కష్టపడి చదివినాము, ఎంట్రన్స్లు రాసినాము, 1:2 వరకు పోయినాము. మీరు ఏవైతే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారో ఆ 70,000 ఉద్యోగాల్లో 1:2 సెలక్షన్ లో కూడా మేము అందరం ఉన్నాము. మీకు దమ్ముంటే మళ్ళా కూడా వెరిఫికేషన్కి వస్తాము, మళ్ళా కూడా వస్తాము. మేము ఆ లిస్ట్ లో ఉన్నామో లేదో ఒకసారి మళ్ళా చూసుకుంటే మంచిది. అసలు ఏ అర్హత లేని దొంగ నాయకులు మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బల్మూర్ వెంకట్ కావచ్చు, ఎమ్మెల్సీ ఇప్పుడు విప్పుగా ఉన్నటువంటి అద్దెంకి దయాకర్ కావచ్చు, లేకపోతే డాక్టర్ రియాజ్ కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళు డబ్బులకు అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ రకమైనటువంటి ప్రొవిగేట్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారని కొంత ఓపెన్ చెప్తా ఉన్నారు వాళ్ళు. సో కేటీఆర్ ఇచ్చిన సవాల్ కూడా వాళ్ళు స్వీకరిస్తూ 70,000 ఉద్యోగ నోటిఫికేషన్ అధికారికంగా మేము చూపించడానికి సిద్ధమని అంటున్నారు. సో ఏం చెప్తారు? నిజంగా పెయిడ్ ఆర్టిస్టులైనా నిరుద్యోగులు కొంతమంది? అవును, కొంతమంది ఏంది, మేమందరం కూడా పెయిడ్ ఆర్టిస్టులమే. ఫస్ట్ మేము కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కొనుక్కున్నది 2023లో. అప్పుడు పెయిడ్ ఆర్టిస్టులం అప్పుడే అయిపోయినాం మేము. అప్పుడు 2023లో కొనుక్కొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు వాళ్ళు. తర్వాత ఏమైతుందంటే ప్రశ్నించినందుకు ఇప్పుడు బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ అయిపోయినాం మేము. ఇట్లా వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు, వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు కొనుక్కుంటారు. మధ్యలో మేము పెయిడ్ బ్యాచ్లమే, వీళ్ళు కొనుక్కునే బ్యాచ్లు. కొనుక్కున్న వాళ్ళు దొరలు, మేము అమ్ముడు పోయిన వాళ్ళం దొంగలం. అస్మానా పింక్ అస్మానా అంటే ఏం చెప్తావు? ఇక్కడ ఏ కలర్ కనిపిస్తుంది? అసలు రెడ్ కలర్ కనిపిస్తుంది. మరి దీంట్లో ఎట్లా పింక్ కలర్ వచ్చిందో నాకు అర్థమైతలేదు. అందరూ సోషల్ మీడియా కాంగ్రెస్ మీరు అఫీషియల్ ఇష్టం వచ్చినట్టు రంగులు కాంగ్రెస్ మార్చుకొని- అఫీషియల్ పేజీలోనే ఆమె ఇదిగోండి. పింక్ ఆస్మా అని చెప్పేసి క్లియర్ చెప్తా ఉన్నారు. పింక్ అట్లా ఆస్మా ఎట్లా అయింది? 2023లో మీకు ప్రచారాలు చేసినప్పుడు మాత్రం కాంగ్రెస్ అస్మా అయిందా? కాంగ్రెస్ నిరుద్యోగి స్వచ్ఛమైన నిరుద్యోగి అయిందా? ఇప్పుడు 2026కి వచ్చేసరికి అస్మా ప్రశ్నిస్తుంది కాబట్టి ఇప్పుడు పింక్ అస్మా అయిపోయిందా? రెడ్ కలర్ ఉన్న నా స్కార్ఫ్ ని పింక్ కలర్ చేసేసి పింక్ అస్మా అని చెప్పేసి పింక్ నిరుద్యోగి అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు కదా. మీరు ఎంత చేస్తారో చేసుకోండి. అప్పుడు మీకు అమ్ముడు పోయినామో ఇప్పుడు వీళ్ళకి అమ్ముడు పోయినామో మీ మనసులకు తెలుసు కదా. మీరు అప్పుడు ఎంత కొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా గంతకే కొన్నారు మమ్మల్ని. ఇప్పుడు ఆ వేదిక మీద చూస్తే ఇక్కడ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీపై చేయి వేస్తూ మీకు ఒక ఇండికేషన్ ఇస్తా ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, వద్దు ఆపేసి అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అస్మా తన స్పీచ్ ను ఆపట్లేదు, కంటిన్యూ చేస్తా ఉంది. దాదాపు 10-12 నిమిషాలు ఆ వేదికను మరి యూజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మీరు ఒక కేవలం వ్యక్తిగతంగా అక్కడ ఎలివేట్ అవ్వడానికి మీడియాలో ఒక రకంగా పబ్లిసిటీ కోసమే అస్మా ఆ వేదిక మీద ఆ రకంగా మాట్లాడింది అనేది ఒక చర్చ. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు నేను జర్మన్ భాష గురించి మాట్లాడింది నిజమే. మీరు ఇంట్రిని దాగి సావండి అన్న మాటకి కౌంటర్ ఇచ్చింది నిజమే. అది స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకే నేను కౌంటర్ ఇచ్చిన. ఇక్కడ స్పెషల్ గా నేను ఎవిలేట్ అవ్వడం ఏం లేదు. ఇంకొకటి, ఇంతకుముందు అస్మా ఎవరికి తెలియదు, కొత్తగా ఒక వేదిక దొరికింది, ఈ వేదిక పైన మాట్లాడితేనే అస్మా బాగా అందరికి తెలుస్తుంది అనుకుంటే అది పొరపాటు కదా. 2 తెలుగు రాష్ట్రాలకు నేను తెలిసినప్పుడు కొత్తగా నిన్న సభతో నాకు ఒరిగిందేముంది? ఎంతసేపటికి 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇవ్వలేదు అన్న కాన్సెప్టే నాకు ఉంది. నిజంగా మీరు అన్నట్టు సబితమ్మ ఆపే ప్రయత్నం చేస్తున్నా టైం అంటే వాళ్ళ కోర్టు ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి ఆగు అన్న నాకున్న ఆవేదన చెప్పడమే నాకు అక్కడ మెయిన్ టార్గెట్. ఎందుకంటే
నాకు తెలుసు 5,000 పోస్టులతోటి నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎంతమంది నిరుద్యోగులు నేను సూసైడ్ చేసుకుంటా, నేను చచ్చిపోతా అని మెసేజ్లు నాకు చేసిరో నాకు తెలుసు. వాళ్ళ ఆవేదన నాకు తెలుసు. ఇంకొకటి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు కాబట్టి 3,000 పోస్టులతోటి వస్తుంది. 23,000 స్కూళ్ళు మూత పడుతున్నాయి అన్నప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు, నాతో సహా. అలాంటిది డిగ్రీ లెక్చరర్ స్థాయి నోటిఫికేషన్ గెస్టెడ్ పోస్టుల కోసం మేము ఎదురు చూస్తుంటే దాంట్లో కూడా ఒక కొత్త జీవో నంబర్ 4 ని తీసుకొచ్చి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఎంత ఇబ్బంది పెడుతారో మాకు తెలుసు. 14 సంవత్సరాల నుంచి లేని నోటిఫికేషన్ ని ఒక జీవో అడ్డు పెట్టి మీరు వాళ్ళని ఎంత ఆవేదనకు గురి చేస్తారో మాకు తెలుసు. ఇట్లా అడుగడుగున గ్రూప్స్ అభ్యర్థులని, పోలీస్ అభ్యర్థులని, డిఎస్సి అభ్యర్థులని, జీపీఓ అభ్యర్థులని, ఒక్క అభ్యర్థినని కాదు ఇంతమందిని మీరు ఎంత బాధ పెడుతారో, 20 మంది నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో ఇదంతా మేము చూస్తున్నాం కదా. చూస్తున్నప్పుడు అందరి స్టైల్, అందరి టాకింగ్ స్టైల్ ఒకటేలాగా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడతారు. అందులో నాది కొంచెం అగ్రెసివ్ గా ఉండొచ్చు, కానీ దాంట్లో ఎంతసేపటికి నా ఆవేదనని గుర్తించాలి. నా ఆవేదనని గుర్తించకుండా అక్కడ కనిపించే రంగులను మీరు చూస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారో మీకే తెలవాలి. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ వేదిక మీదుగా మీరు ఏం చెప్పదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ నుంచి ప్రశ్నించారు, బట్ చాలా ట్రోల్స్ అవుతున్నాయి. ఆ ట్రోల్స్ కు ఏం సమాధానం చెప్తారు? నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తనే అస్మా అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఏం చెప్తారు? నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తనా, లేకపోతే ఏ పార్టీకి అస్మాకు సంబంధం లేదా? ఏ పార్టీకి నాకు సంబంధం లేదు. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ అస్మా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2023 ప్రొఫైల్ తీయండి. ప్రొఫైల్ తీసి అప్పుడు అస్మా ఎవరి కోసం కష్టపడ్డది, అప్పటిదాకా అసలు ఏ కండువా కప్పుకొని ప్రచారాలు చేసింది అనేది ఒకసారి ఆ ఎన్నికల టైంలో చూస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అది చూడకుండా ఇప్పుడు ప్రశ్నిస్తుంది కదా అని చెప్పేసి మీరు బీఆర్ఎస్ రంగు వేసి, ఇంకో పింక్ కలర్ స్కార్ఫ్ వేసి, దొంగ నిరుద్యోగి అది దాన్ని మాట్లాడితే మాత్రం అవన్నీ నాకు నేను పట్టించుకోదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పట్టించుకోదలుచుకోలేదు. మీ విమర్శలకి నేను తగ్గి నేను ఇట్లే ఉండిపోతే నేను చాలా బాధపడతా. కాబట్టి నేనైతే ఆ విమర్శలకి కుంగిపోను, నాకు అవసరం కూడా లేదు. మీకు అంత ఖాళీ టైం ఉందేమో, కానీ నాకు ఖాళీ టైం లేదు. మా నిరుద్యోగుల కోసం ఇంకా చాలా కష్టపడేది ఉంది. మేము నిరుద్యోగుల కోసం ఇంకా ఏమైనా ఫైట్స్ ఉంటే ముందడుగేస్తాం తప్ప ఈ విమర్శలకైతే మేము కుంగిపోం. రైట్, ఒకసారి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి మనకు ఫేస్బుక్ అఫీషియల్ పేజ్లో ఒక కనిపిస్తుంది ఇక్కడ మనకు చిన్న మెసేజ్. ఈమె పింక్ ఆస్మా, ఇన్ని రోజులు నిరుద్యోగ ముసుగులో ఫేక్ ధర్నాలు చేసిన పింకు అండ్ సరూనగర్ సంగ్రామ వేదికగా బయటపడ్డ అస్మా అసలు రంగు అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది. ఒకసారి జూమ్ చేసి పెడతాం. రైట్, ఈమె పింక్ అస్మా. సో ఈ ఫోటోలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇటువంటి ఫోటోలు చూసినప్పుడు, ఇటువంటి ట్రోల్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అదంతా కామన్. ఎందుకంటే ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఏదో ఒక పార్టీ రంగు పులమాలే. అక్కడ బీఆర్ఎస్ సభ పెట్టిరు కాబట్టి బీఆర్ఎస్ రంగు పులుముతున్నారు. ఇన్ని రోజులు అవకాశం దొరకలే. ఎందుకంటే నేను కూడా ఎక్కడ కూడా ఏ బీఆర్ఎస్ సభకు కూడా నేను అటెండ్ అవ్వలే. ఫస్ట్ టైం సరూర్ నగర్ లో అది యూత్ డిక్లరేషన్ అక్కడ ప్రకటించారు కాబట్టి, అక్కడ పెట్టిరు సభ కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అందరితో పాటు. అస్మాకు ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చిరా? ఇట్లా మాట్లాడాలి ఆ వేదిక మీద, ముఖ్యమంత్రిని ఇట్లా విమర్శించాలని ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చిరా? ఇంతకుముందు స్క్రిప్ట్లు ఇస్తేనే నేను మాట్లాడినా. అసలు ఇన్ని రోజులు ఎక్కడ పడితే సడన్ గా మైక్ తీసుకొచ్చి పెట్టినా నేను స్పందించిన. అలాంటిది కొత్తగా ఇప్పుడు ఎవరైనా స్క్రిప్ట్ ఇవ్వడం ఏంది? నాకంటూ ఒక సొంత ఆలోచనలు లేవా? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిని తిట్టడానికి అస్మా తీసుకున్న ప్యాకేజ్ ఎంత? అబ్బా, ప్యాకేజ్ అసలు ప్యాకేజ్ ఏముందన్న? అసలు ప్యాకేజ్ లేదు, ఏం లేదు, అంత అబద్ధాలు. ఒకవేళ ప్యాకేజ్ తీసుకున్నట్టుంటే నిరూపించండి. చూస్తుంటావా జనరల్ గా కామెంట్స్ గానీ, వస్తున్నటువంటి ట్రోల్స్ గానీ, ఫోటోస్ చూస్తుంటావా జనరల్ గా? చూస్తుంటా. ఏమనిపిస్తుంది అందులో? చూసినా ఫస్ట్ అయితే బాధ అనిపించింది. అరే ఏంది, ప్రశ్నించినందుకు నన్ను ఆ పార్టీలోకి వేసేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోయి ఆ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోలేదు. అసలు ఎక్కడ కూడా నేను ఏ సభలకు కూడా అటెండ్ అవ్వలేదు. అలాంటిది నన్ను తీసుకుపోయి ఈరోజు బీఆర్ఎస్ మనిషి అని చెప్పేసి వీళ్ళే ట్రోల్ చేస్తున్నారు. మరి వీళ్ళు నిజంగా నన్ను దగ్గరుండి బీఆర్ఎస్ పార్టీలో చేర్పిస్తారా నాకు తెలియదు.